ఉప్పల్ బాల్ ఒక్కడే తిడతలేరు. మొత్తం దేశం మొత్తం తిడుతుంది. ప్రపంచం మొత్తం తిడుతుంది. ఈ అగ్ని పరీక్షలో ఉప్పల్ బాలు వర్సెస్ నవదీప్ నడుస్తుంది ప్రస్తుతానికైతే. అంటే నన్ను ఇట్లా తిట్టారు బిందు మాధవ్ గారు, ఇంకా నవదీప్ గారు అని చెప్పేసి ఉప్పల్ బాలు కొంచెం వీడియోలు పెట్టడం జరిగింది. అది ఇప్పుడు నేషనల్ న్యూస్గా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉప్పల్ బాల్ ఒక్కడే తిడతలేరు. మొత్తం దేశం మొత్తం తిడుతుంది. ప్రపంచం మొత్తం తిడుతుంది. వాస్తవంగాన నవదీప్ గారు ఏదో చేయాలి కదా అనే ఉద్దేశంతోటి, జడ్జిమెంట్ చేయాలి కదా అనే ఉద్దేశంతోటి ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. వాస్తవం చెప్పాలంటే ఆ వీడియోస్‌ని ప్రతి ఒక్కరికి కూడా బాధ కలిగిందన్నమాట. ఉప్పల్ బాల్ అంటాడు అవును. అవునన్నా కాదన్నా తను ఒక స్క్రాప్ బ్యాచ్‌కి సంబంధించిన వ్యక్తి. కానీ తను చెప్పాడు క్లియర్‌గా నా ఫ్యామిలీ పరిస్థితి బాలేదు. నేను అటువంటి వీడియో చేయాల్సొచ్చింది. డబ్బు కోసం చేసిన అంత క్లియర్‌గా అంటే తను ఒప్పేసుకోండి క్లియర్‌గా. అవును నా పరిస్థితి అది నేను అట్లా చేసిన. కానీ ఒక అవకాశం ఏంటి ఎంటర్టైన్ చేస్తా. ఎక్కడ ఉన్న టీఆర్‌ని ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు. నిజం టీఆర్‌పీ గురించి మాట్లాడతాను నేను వాస్తవం చెప్పాలంటే. మీరు ఇక్కడ ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, ఏదైనా కొత్త ఛానల్ పెట్టండి, ఫస్ట్ ఇంటర్వ్యూ ఉప్పల్ బాల్ చూడండి. నా సామెరంగా చెప్తున్నా ఒక్క వీడియో ల్యాక్లో పోతే మాత్రం ఈ ఛానల్ లేచిపోతాన్న. అంత పెద్ద అంటే చిన్న చిన్న ఛానల్ కూడా ఎక్కడికి వెళ్ళిపోతామంట. లక్షలకు వెళ్ళే టీఆర్పీ రేటింగ్ తెచ్చే వ్యక్తి ఎవరు అంటే ఉప్పల్ బాలు. ఆయన స్క్రాప్ బ్యాచా ఏ బ్యాచ్ సంబంధం లేదు. కానీ కంటెంట్ ఇస్తాడు, కామెడీ క్రియేట్ చేస్తాడు, ప్రజలు నవ్వుకుంటారు. ఎంత టెన్షన్ ఉన్నా కూడా ఉప్పల్ బాల్ చూస్తే కొద్దిగా నవ్వు వచ్చిరన్న ఫీలింగ్ ఉంటుంది. ఉప్పల్ బాల్ ఫేస్ కనిపిస్తేనే నవ్వు అన్న. మనకు బ్రహ్మానందం సినిమా ఫీల్డ్లో ఆ ఫోటో పెట్టి ఏ రకం మీమ్స్ చేస్తారు, ఉప్పల్ బాల్ అంటాడు ఒక నవ్వు. అట్లా కామెడీ బాగా పెట్టుకొని నిన్ను లోపల కనిపిస్తా సభ్య సమాజం ఏమనుకుంటా అంటే నువ్వేం చెప్తున్నావు సభ్య సమాజం? మొన్న నువ్వు లవ్ మౌల్య సినిమా ఇచ్చినావు, మొత్తం బట్టలు ఇప్పించినావు, నువ్వు ఏం సమాజం ఇచ్చినావు? నాకు అర్థం కాదు. నవదీప్ అనే ఆయన అసలు జూరీకి సెట్ కాడు. దయచేసి బిగ్ బాస్ సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఎవరైనా సరే కానీ నాగార్జున దయచేసి ఆ నవదీప్ని తీసేయండి, అది మన బిందుని తీసేయండి. కానీ అభిజిత్ మాత్రం ఓకే, కానీ నవదీప్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యాం. లాస్ట్ అగ్ని పరీక్ష వల్ల కూడా తన వల్ల ఏం లేదు, ఇప్పుడు కూడా ఏం యూజ్ లేదు. దివ్య గురించి మాట్లాడాలి. మేడం మీరు ఒక అమ్మాయి అయ్యి ఉండి ఒక అబ్బాయిని పట్టుకొని మీరు ట్రాన్స్జెండర్ అనడం నాకు నచ్చలేదు. రైట్ బిందు అనే జడ్జిమెంట్ జ్యూరీలో ఉన్న వ్యక్తి మన ఉప్పల్ బాల్ని పట్టుకొని మీరు ట్రాన్స్జెండర్ అనడం నాకు నచ్చలేదు వాస్తవం చెప్పాలంటే. అదే ప్లేస్లో మీ అన్నను మీ తమ్ముడు ఉంటే అదే మాట నువ్వు అంటావా? అంటే ఆయన మీకు అంత చిన్న చూపా? నాకు అర్థం కాలేదు. సో ఈమె నిన్న ఒక వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇన్విజిబుల్గా ఉంటే ఏం చేస్తావు అంటే నాకు అమ్మాయికి ఇస్తా అంటే ఈమె నీతులు మాట్లాడుతున్నది. ఈమె కూడా ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఐ కెన్ ఫైట్ లైక్ ఏ వారియర్, ఐ కెన్ ఫైట్ లేడీ, ఐ కెన్ ఫైట్ లైక్ ట్రాన్స్జెండర్ అన్నావు. అంటే నీకు ట్రాన్స్జెండర్ చిన్న చూప? దయచేసి ట్రాన్స్జెండర్ అందరూ కూడా మీరు ఉద్యమించాలి, మీరు ధర్నాలు చేయాలి, రాస్తారోకలు చేయాలి. వెంటనే మీ బిందును జడ్జి మన బిగ్ బాస్ని తొలగించాలి, సినిమా ఫీల్డ్ నుంచి తొలగించాలి, తనకు రెడ్ కార్డు ఇచ్చేసేయాలి, కార్డు తొలగించాలని ట్రాన్స్జెండర్ అన్న ఉద్యమించాలి. ఒక ట్రాన్స్జెండర్కి ఇంత అవమానం జరుగుతుంటే, ఒక ట్రాన్స్జెండర్ పేరు వరకు ఇంత అవమానం జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారా? నాకు అర్థం కాదు. దయచేసి ఆ బిందుని అదేవిధంగా మన నవదీప్ని బిగ్ బాస్ అగ్నిబాస్ని తీసేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళని పిలిచి కించపరుస్తున్నారు అని చెప్పేసి అగ్ని పరీక్ష మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దీని మీద అవునా? ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి అన్నది లుక్స్ బాగుండాలని అన్నది ఒక అమ్మాయి. అంటే బిగ్ బాస్ అంటే లుక్స్ ఒక్కటి ఉంటేనా అని తను అన్నాడు, అమ్మాయిని రిజెక్ట్ చేసిండు. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి తను ఏదో పోలీస్ అయింది తలాట ఏదేదో అయిందంటే అమ్మాయి కూడా మీ లుక్స్ బాగున్నాయి అంటాడు. అంటే ఒకరికేమో లుక్స్ బాగాలేవని రిజెక్ట్ చేస్తాడు, ఇంకొక లుక్స్ బాగా ఈయన చెప్తాడు. ఈయన పెద్ద కామాంధుడు వాస్తవం చెప్పాలంటే. నవదీప్ అంటే పెద్ద కామాంధుడు ఆయన. సో ఈయనకు ఇట్లాంటివి కావాలి, బిగ్ బాస్లో ఇట్లాంటివి కావాలి కాబట్టి ఒకరినేమో నచ్చిన వాళ్ళు ఉంచుకోవడం నచ్చలేదు. ఇంకోటి నేను ఒకటి చూసిన, ఈయన బిగ్ బాస్ జూరీలో ఉన్నాడు. ఈయనకి ఏమవసరం అండి అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళు ఫాలో కొడుతున్నాడు ఇన్స్టాగ్రామ్లో. అంటే అందంగా ఉన్న అమ్మాయిలను ఫాలో కొడతాడు, మాలాంటి కర్రగా పొట్ట బట్ట ఉండాలనేమో అన్ఫాలో రిజెక్ట్ చేసి పడేస్తాడు. ఈయన అసలు నాకు అర్థమైన వర్త్ కాదండి. దయచేసి నవదీప్ గారు పర్సనల్ నాకే నీ మీద ఏం ఖర్చు లేదు, కానీ వాస్తవంగా మీ జడ్జ్మెంట్ బాగాలేదు. అగ్ని పరీక్ష వల్ల ఫస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వల్ల కూడా మీ పెద్ద లోపల ఏం లేదు, డొల్లా సబ్జెక్ట్ లేదు, ఏం లేదన్నమాట. ఈసారి కూడా కొద్దిగా చాలా ఇన్సల్ పిలిచి మరీ తన్నించుకోవడం అంటే. కానీ ఒక్కటే ఏంటంటే పాప ఆయన అక్షయ్ ఉంటాడు, ఆయన రోస్టింగ్ చేస్తున్నాడు పూసిన. కానీ ఆయనకి మాత్రం కరెక్ట్ ఇచ్చాడు ఖర్చులకి. అది ఒకటి కొద్దిగా నాకు సాటిస్ఫై అనిపించింది. కానీ సో వాస్తవంగా అయితే అందరిని అయితే చాలా ఇన్సల్ట్గా మారుతున్నారు అన్న. అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు వచ్చినప్పుడు కూడా నీకు ఫ్యాన్స్ ఉన్నారు అనుకుంటున్నావా అని చెప్పి నవదీప్ గారు క్వశ్చన్ అడిగారు. అంటే ఫ్యాన్స్ లేరా ఉప్పల్ బాలు? ఫ్యాన్స్ అన్న వాస్తవం చెప్పాలంటే ఫ్యాన్స్ అంటే ఏందన్న అంటే కట్అవుట్ కట్టి రక్తదానాలు వేసి పాలాభిషేకం చేస్తే ఫ్యాన్సా? నీ వీడియోస్ లైక్ కొడితే ఫ్యాన్స్ కారా అన్న? ఉప్పల్ బాల్ ఫేస్ కమితే ఫ్యాన్స్ కదా? నువ్వు చెప్పన్నా, నీ ఛానల్లో పోలు పెట్టు, ఉప్పల్ బాల్కి ఫ్యాన్స్ ఎక్కున్నారా నవదీప్ ఫ్యాన్స్ ఎక్కున్నారా అంటే ఉప్పల్ బాల్ ఫ్యాన్స్ అని కొడుతున్నారు. అరే ఉప్పల్ బాల్ అంటాడు కింద నుంచి పైకి వచ్చినవాడు. అంటే ప్రతి ఒక్కరు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎవరైనా సడన్గా బర్త్డే ఉంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ అన్న ఈరోజు పలానా వ్యక్తి బర్త్డే ఉంది అంటే విజ్ చేస్తాడు. నీ దగ్గర కలవనికి అపాయింట్మెంట్ ఇవ్వవు భయ్యా నువ్వు. నవదీప్ అంటే ఆయన నేను కలిసి ఒక ఫోటో దిగుతా అంటే అపాయింట్మెంట్ అయ్యాను. అంత పెద్ద సెలబ్రిటీవి ఉప్పల్ బాల్ అంటాడు, లక్షల మంది బర్త్డే విజ్ చేస్తాడు. అది మరి అది ఫ్యాన్స్ అంటారు, అది తనకు ఫేస్ ఉన్న ఫేస్ వాల్యూ అంటారు. సో వాస్తవం చెప్పాలంటే ఉప్పల్ బాల్ ఉన్న ఫ్యాన్ బేసే వేరు.
తను నవ్విస్తాడా ఏడుస్తాడా ఎల్లెట్టోని వల్గటి చేస్తాడా అని మాకు సంబంధం లేదు. తన ఒక కేటగిరీలో పరంగా తన ఒక తోపు పర్సన్ అవునన్నా కాదన్న. సో మీరు వానికి అవకాశం ఇచ్చింది బాయ్, ప్రజలు ఆల్రెడీ అవకాశం ఇచ్చారు తనకు. ఆయనకున్న ఫాలోవర్ లేదు నీకు, ఆయనకు మిలియన్స్ వ్యూస్ రావు నీకు. ఆయనకున్న రేంజ్ ఏంది, ఏదో వీడియోస్ పెట్టి పాటలు పెట్టి మెమ్ క్రియేషన్ నీకే అంత ఉంటే ఓన్గా కంటెంట్ క్రియేషన్ ఆయనకి ఎంత ఉండాలన్న. కష్టపడ్డాడు అన్న, అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కానీ ముఖం మీద తిట్టడం అన్న కరెక్ట్ కాదు. నాకైతే బిందు మాధవి మ్యామ్ మీరు అట్లా మాట్లాడ నాకు నచ్చలేదు. నవదీప్ గారు కూడా సభ్య సమాజానికి ఏం మెసేజ్ అనడం నాకు నచ్చలేదు వాస్తవంగా చెప్పాలంటే. వాళ్ళిద్దరు కూడా సెట్ కాలే వాస్తవంగా జూరీగా. అంటే అప్పటికే ఉప్పల్వాల్ గారు చెప్పారు, నేను మా ఫ్యామిలీ కోసమే చేశా, నేను ఇది కాదు అని చెప్పేసి. అండ్ బయటికి వచ్చి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్పారు ఉప్పల్వాల్ అది కాదు, ఓన్లీ తిండి కోసం డబ్బుల కోసం అలా చేస్తుండే ఫ్యామిలీ కోసం అని చెప్పేసి చెప్పిర్రు. సో ఇంత ఇన్న తర్వాత కూడా ఇలాంటి జడ్జిమెంట్ కరెక్ట్ అంటారు అన్న? చూడ నవదీప్ గురించి మనం మాట్లాడుకుంటే ఇయ్యో అన్న ఇద్దరి గురించి మాట్లాడుకుందాం అన్న. నవదీప్కు ఎన్ని కేసులు ఉన్నాయి నువ్వు ఆలోచించన్న. ఉప్పల్వాల్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నవదీప్కి ఏమైందన్న? అసలు కేసు ఆయన విక్టిమ్ అయినా ఎవరు నవదీప్ అంటే ఆయన సరే నీకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఈయన ఉప్పల్వాల్ ఇప్పటికి ఎటువంటి బెట్టింగ్ యాప్స్ చేయలేదని నాన్ వేషన్ అంటే ఒక వ్యక్తి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిన ఆయనకి. ఆయన రేంజ్ అది. ఏ రోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేడు తను, ఏ రోజు కూడా ఎవరిని ఇన్సల్ట్ చేయలేడు. తన మీద తాను కామెడీ చేసుకుని నవ్విస్తాడు తప్ప. కానీ నీళ్ళు అక్కడ డ్రగ్ కేసులు ఇరుక్కుపోయో ఏదో డబ్బులు చల్లేవు నువ్వు సేఫ్ అయ్యే వ్యక్తి కాదు ఉప్పల్వాల్ అంటాను. ఎవ్వడి ఫేస్ వాల్యూ వాడదన్న, వాడు కామన్ మ్యాన్ అయినా వాడు గొప్పడే. సో దయచేసి అలా ఇన్సల్ట్ చేయడం నాకు నచ్చలేదు వాస్తవం చెప్పాలంటే. ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్ ఈ అగ్ని పరీక్ష పెడతారంటారా ఇంత నెగిటివిటీ వచ్చిన తర్వాత? పెట్టొచ్చు కానీ ఈ జ్యూరీని చేంజ్ చేస్తే బాగుంటుంది. అంటే శివాజీ గారు పెడితే చాలా బాగుంటుంది. శివాజీ గారిని ఇంకొంతమంది ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళని పెడితే బాగుంటుంది. కానీ నవదీప్ అయితే తీసేయాలన్న వాస్తవం చెప్పిన నవదీప్ గారిని బిందు మాధవ్ని కానీ తీసేయాలి.